హాయ్ ఫ్రెండ్స్, రెండో శుక్రవారం అందరూ కూడా చాలా బాగా పూజ చేసుకుంటుంటారు. ఇంకా నేనైతే ఇక్కడ అమ్మవారిని ఇలా అయితే రెడీ చేసేసి అయితే పూజ చేసుకుంటున్నా. ఈ శ్రావణ శుక్రవారాల్లో ప్రతి ఒక్క ఇళ్లల్లో కూడా దీపారాధనలతో పూజలు అయితే చాలా మంచిగా చేసుకుంటారు. ఇంకా అందరూ ఇళ్లల్లోకి కూడా లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటుంది. మామూలు రోజుల్లోనే అమ్మవారిని చాలా చక్కగా పూజ చేసుకుంటాం. ఇంకా శ్రావణ మాసంలో శుక్రవారాలు వస్తే ఇంకా మంచిగా చేసుకోవాలని అందరము కూడా తాపత్రయం అయితే పడతాం. ఈ లక్ష్మీ పూజలు అయితే ఒకరిని మించి అయితే ఒకరం చాలా బాగా చేసుకుంటాము. అమ్మవారిని మన శక్తి కొలిది అలంకరిస్తాం. అమ్మవారు అలంకార ప్రియురాలు కదా, ఎంత అలంకరించినా సరే ఇంకా ఏదో ఒకటి పెట్టాలని అనుకుంటాం. ఈ రెండో శుక్రవారం అయితే నేనైతే నైవేద్యంగా రుచి పాయసం అయితే పరమన్నం ఎప్పట్లాగే చేసేసి కొన్ని పళ్ళు కాయలు అయితే నైవేద్యంగా అయితే పెట్టేసి ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు అలాగే లలిత సహస్రనామం అయితే ఈరోజు అయితే చదువుకున్నా. మనం మామూలు రోజుల్లో అయితే ఒక్కోసారి చదువుకుంటాం, ఒక్కోసారి అయితే వీలవక చదవలేము. కానీ ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళవారం శుక్రవారం లలిత సహస్రనామం అయినా చదువుకుంటే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి అయితే చక్కగా ధూపం వేసుకొని హారతిని అయితే ఇచ్చాను. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.